రెడీగా బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరీంనగర్లో భూదందా భాగోతం బయటపడింది. లేని స్థలానికి ₹1,00,00,000 పైగా వసూలు చేశారు. రేకుర్తిలోని లేని భూమి ఉన్నట్లుగా నమ్మించి ఇద్దరు కార్పొరేటర్ భర్తలు ఈ మోసానికి పాల్పడ్డారు. అయితే ఇద్దరు కార్పొరేటర్ భర్తల సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, అక్కడ ఈ లేని భూమికి దాదాపు ₹1,00,00,000 వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్ గురు, కరీంనగర్ లో భూ కబ్జాదారుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. కరీంనగర్ లో గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలకు పాల్పడిన వారి అరెస్టులను కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భూ కబ్జా కేసుల్లో ఇద్దరు కార్పొరేటర్లను మాజీ ఎంపీటీసీ, మాజీ ఆర్టీఏ మెంబర్ తో పాటు టిఆర్ఎస్ నాయకుడు అంటే బీఆర్ఎస్ నాయకుడు, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ 18వ డివిజన్ కార్పొరేట్ చెందిన భర్త సుధా గోని కృష్ణగౌడ్, అలాగే 17వ డివిజన్ కార్పొరేటర్ కు చెందిన భర్త కోర్ల ప్రశాంత్ తో పాటు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏలేటి భగత్ రెడ్డిని కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా 11 రోజులు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు ఇవ్వడంతో నిన్న రాత్రి ముగ్గురిని నిందితులను జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఇలా కరీంనగర్ పట్టణంలో భూ కబ్జా దౌర్జన్యాలు, బెదిరింపులు అండ్ సెటిల్మెంట్లకు తదితర అక్రమ దందాలకు సూత్రధారి ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతికి 750 పైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 70% వరకు భూ కబ్జాల పైన ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తుంది. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి బాధితుల ఫిర్యాదు మేరకు వారికి జరిగిన అన్యాయం తెలుసుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగిందని, ఎవరు దీనికి కారణం, ఈ అక్రమ దందా వెనుక ఎవరనే బాధితుల నుంచి రాబట్టే క్రమంలో తెర వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి పేరుకు బయటకు వస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఎవరనేది వ్యక్తి ఇంకా పోలీసులు నిర్ధారణ బయటకు చేయలేదు. గురు, అయితే రవికుమార్, ఈ భూ భాగోతం అనేది ఎప్పుడు బయటపడింది? దీని వెనుక ఇంకా ఎవరున్నారని తెలుస్తుంది? ఇప్పుడు ప్రభుత్వము మారిన తర్వాతనే ఈ భూ కబ్జాదారుల పైన ఫిర్యాదులు కొనసాగింపు మొదలు పెట్టారు. అంటే గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోయేసరికి పోలీసు అధికారులు కొంత వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు గతంలో తెలిసింది. ఆ కోణంలో ఈ ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే ఈ ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో పాటు కరీంనగర్ సిపి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ కేసులను తీసుకొని పూర్తి విచారణ చేపట్టిన తర్వాతనే ఈ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రవికుమార్, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ భూ విషయాల్లో ప్రభుత్వం కీలకంగా వివరిస్తుంది కదా, దీనిపైన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పటి వరకు ఎవరు అనేది, దీని వెనుక ఎవరు నడుస్తున్నారు, దీని వెనుక వస్తం ఎవరు అనే కోణంలోనే వెళ్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు ఒక్కొక్క దాన్ని అభ్యర్థుల దగ్గర నుంచి అసలు దీనికి కారణం ఎవరున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో వెళ్తూ ఒక్కొక్కరిని ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ల నుంచి కూడా మీ వెనుక ఎవరున్నారనే దాని కోణంలోనే వెళ్తున్నారు. అంటే అసలు వ్యక్తి అనేది ఇంకా రాబోయే రోజుల్లో ముందుకొచ్చే ఛాన్సెస్ ఉంది. గురు, అయితే రవికుమార్, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ స్థానిక నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? దీనిపైన ఏమైనా మాట్లాడారా? స్థానికులు మాత్రము హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పైన చాలా మంచి పని చేస్తున్నారు పోలీసులు. అంటే సాధారణమైన వ్యక్తి, అంటే గతంలో సింగరేణి మాజీ సింగరేణి ఎంప్లాయ్ తనకున్న ఆస్తిని కూడగట్టుకొని అది భూమి కొనుక్కున్న దాన్ని కబ్జా చేసేయడంతో గతంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తను ఇబ్బంది చేశారు. దాంతో పాటు ఆ పోలీసులు కూడా ఆయనకు సహకరించలేదని ఆవేదన చేసి తను సీఎం ను పేషీలో కలవడంతో అక్కడ మొదలైంది గురు ఇక్కడ అరెస్టుల పరంపర. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికుమార్.